ఏంటంటే డెమోక్రసీలో రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ రాజ్యాంగాన్నే తీసి పక్కన పెట్టి ఎమర్జెన్సీ పేరుతో 2.5 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది ఇందిరాగాంధీ. మామూలుగా ఎమర్జెన్సీలో అధ్యక్షుడికి అధికారాలు వస్తాయి, కానీ అధ్యక్షుడిని అక్కడ కూర్చోబెట్టి మొత్తం నడిపింది ఇందిరాగాంధీ, వాళ్ళ అబ్బాయి సంజయ్ గాంధీ. కానీ రాజ్యాంగంలో ఇష్టం వచ్చిన సవరణలు కూడా అప్పుడే చేసి పడేశారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం చేస్తుంది. ఆ ఇందిరాగాంధీ గారి మనవడు ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఒక రాజ్యాంగం బుక్ను పెట్టుకుని తిరుగుతుంటాడు. అది పక్కన పెడితే ఏదైతే రాజ్యాంగ సవరణ చేయడానికి ఏదైతే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి జరిగినటువంటి చర్చ సందర్భంగా, ఇంకోటి రాజ్యాంగానికి సంబంధించి సభలో 2 రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా అటు నడ్డా ఇటు అమిత్ షా ఏకిపారేశారు కాంగ్రెస్ పార్టీని. రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేత కాంగ్రెస్ పలుమార్లు చేసే నిర్వాహకాల వల్లనే జమిలీ ఎన్నికల బిల్లు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడితే 2 రోజుల చర్చ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోవైపున సమాధానం ఇస్తా కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని ఎప్పుడో కుటుంబ ప్రైవేట్ ఆస్తిగానే చూసింది, పార్లమెంట్ను మోసపుచ్చే ఆట ఆడింది, పార్లమెంట్ ఆమోదం లేకుండా 35 అధికారాన్ని రాజ్యాంగంలో చేర్చేసింది, సొంత ప్రయోజనాల కోసం ఇట్లాంటివి అనేకం చేసింది, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి 50% కోటా గరిష్ట పరిమితిని ఉల్లంఘించాలని అనుకుంటోంది, కళ్ళద్దాలు పరాయి దేశానికి అయితే భారతీయత ఎప్పటికీ కనిపించదు అంటూ రాహుల్ గాంధీకి చొరకలు అంటించారు. అధికార పక్షం మీద వ్యాఖ్యల మీద కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో కీలకమైనటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుబట్టినటువంటి సందర్భం అధికార పక్షం నుంచి.